వెల్కమ్ టు i9 మీడియా. ఈరోజు మన ఒంగోలు అయితే అంటే రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్. సో ఒక కొత్త థీమ్తో అయితే మన ముందుకు వచ్చేసారు. అదే జైల్ రెస్టారెంట్ అనమాట. అంటే జైల్ థీమ్తోనే మొత్తం ఉంటుంది. ఇక్కడ 2 రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట, అరబిక్ మండి అండ్ జైల్ రెస్టారెంట్ అనమాట. పిల్లలకి అయితే ఇది చాలా మంచిగా నచ్చిందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇది ఎగ్జాక్ట్లీ మంగమూరు రోడ్లో ఉన్న మ్యాక్స్ పైన ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎంట్రన్స్లోకి వచ్చేసాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడైతే రిసెప్షన్ ఉందన్నమాట. సో వాళ్ళు థీమ్కి తగ్గట్టే అక్కడైతే అరేబియన్ క్లోత్స్ని అయితే వాళ్ళు వేసి 2 బొమ్మల్ని అయితే పెట్టారనమాట. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ థీమ్స్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే 99 రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ 2 థీమ్స్ ఉన్నాయని ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అరబిక్ మండి అండ్ జైల్ థీమ్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే అదే కాస్ట్యూమ్స్ అయితే బొమ్మను రెడీ చేశారు. సో ఇది చూడగానే నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చేస్తుంది, దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అని. సో ఇప్పుడైతే అంబియన్స్ ఎలా ఉన్నాయి లోపల అండ్ సిట్టింగ్ ఎలా ఉంది ప్రాపర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. సో ఇదనమాట ఎంట్రన్స్. చూడగానే కూడా చాలా డార్క్ మోడ్లో చాలా బాగుందనమాట. అంటే పీస్ఫుల్గానే ఉందని చెప్పుకోవచ్చు, ఏదో హడావిడిగా కాకుండా చాలా పీస్ఫుల్గా. అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినట్లయితే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ సిట్టింగ్ చూసుకున్నట్లయితే చూడండి ఇలా ఉందన్నమాట. సో హ్యాపీగా ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని మీకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని చాలా చక్కగా తినేయచ్చు అనమాట. సో ఇదంతా కూడా అట్మాస్ఫియర్ మనం చూసుకున్నట్లయితే నార్మల్ రెస్టారెంట్లో కాకుండా, సో వాళ్ళు అటుపక్క ఎవరైతే నార్త్ ఇండియన్స్ లేదంటే దుబాయ్ ఇటు పక్క తినేవాళ్ళు ఏదైతే ఉంటుందో సో ఆ కాన్సెప్ట్తో వీళ్ళైతే ఇక్కడికి వచ్చేసారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇదంతా క్లాత్ డెకరేషన్తోనే చేశారు. అంబియన్స్ సింప్లీ సూపర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ని అడిగి మనం తెలుసుకుందాము. సో నెక్స్ట్ అయితే జైల్ థీమ్ దగ్గరికి మనం వెళ్దాము. అక్కడ కూడా ఎలా ఉంది అంబియన్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ రెస్టారెంట్కి వచ్చే వాళ్ళకి ప్రైవసీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వాల్ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ వేసిన వాల్ పేపర్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. మనం ఏ రెస్టారెంట్లో కూడా నార్మల్గా ఇంత యూనిక్గా అయితే మనం చూడలేం. చూడండి మీరు, అసలు ఫొటోస్ కానీ వీటికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ థీమే ఇలా ఉందంటే నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ అసలు ఇలాంటి రెస్టారెంట్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది, థాట్ ఎందుకు వచ్చింది అండ్ ఈ ఓనర్ గారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు దాకా మనం అరేబియన్ థీమ్లో వచ్చేసి వెల్ పర్పస్ని చూసాము అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినట్లయితే కూర్చొని తినడానికి చూసాము. బట్ అదే మోర్ దెన్ 10 to 20 మెంబర్స్ వస్తే ఎక్కడుంటారు అండ్ ఇక్కడ అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా బర్త్డే పార్టీస్ ఇలా ఏమైనా ఫ్యామిలీ అకేషన్స్ ఉన్నట్లయితే ఇక్కడ కూర్చొని వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి ప్రైవసీ అయితే నంబర్ 1 అబ్బా. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకునే ఇంకొకరికి వినపడవు, మనం ఏదైనా జోక్స్ వేసుకున్నా కూడా పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అన్న థాట్ అసలైతే ఉండదు. సో ఇక్కడైతే సిట్టింగ్ ఇలా ఇచ్చేసారు. నాకైతే సిట్టింగ్ చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అంటే ఇంట్లో కూర్చొని తినే థీమ్ తోటి వీళ్ళైతే ముందుకు వచ్చేసారనమాట. సో ఇక్కడ ఓవరాల్ ఐ థింక్ 10 to 20 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఎలాంటి బర్త్డే పార్టీస్ కావచ్చు, యానివర్సరీ పార్టీస్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా పార్టీస్ కావచ్చు చాలా చక్కగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి డౌట్ లేకుండా, పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమోనన్న థాట్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు ఎవరికైనా ఏమైనా పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అరేబియన్ థీమ్ టోటల్గా నేను మీకు చూపించేశాను. సో ఇదైతే జైల్ థీమ్ అనమాట. సో ఎంట్రన్స్లోనే ఇక్కడైతే 2 కానిస్టేబుల్స్ని అయితే పెట్టారు, దొంగలు ఎవ్వరు లోపలికి రాకుండా అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ది ఎంట్రన్స్ అనమాట. సో మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే కూడా మనం జైల్లో ఉన్నట్టే ఫీల్ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీస్ అందరూ కూడా అక్కడ కూర్చొని చాలా చక్కగా అయితే వాళ్ళు బోట్ చేసేస్తున్నారు అనమాట. సో చూద్దాం అసలు ఈ థీమ్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో మెయిన్గా ఇదంతా అయితే ఓనర్ని అడిగి తెలుసుకుందాం. సో చూద్దాం ఈ థీమ్ కూడా ఎలా ఉంటుంది అని. సో చూడండి ఇక్కడ అంబియన్స్ కావచ్చు ఇవన్నీ కూడా జైల్లో లాక్ చేసేసి వాళ్ళని ఇలా పెట్టేయచ్చు అనమాట. వాళ్ళు తిన్న తర్వాత రిలీజ్ చేసేస్తారు, అది సెకండరీ అండి. కానీ వచ్చిన తర్వాత అయితే ఇలా బందీగా ఉండాలన్నమాట, ఎవరైనా సరే ఖైదీలేనమాట. సో ఇక్కడ చాలామంది అయితే రష్గా ఉన్నారు. సో మేము వచ్చినప్పుడు అయితే ఈ జైల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలామంది రష్గా ఉన్నారు, ఖాళీ అయితే లేదనమాట. సో ఇప్పుడు నేను బందీ అవ్వబోతున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా బాయ్ బాయ్. సో ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక ఖైదీనేనమాట. సో ఈ ఫుడ్ ఎలా ఉంటుంది, ఈ థీమ్ వాయిస్ సూపర్ అనమాట. ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ ఇవన్నీ చేసే షెఫ్ ఎలా ఉన్నారు అండ్ ఆ కిచెన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇంకేమైనా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయని కూడా వాళ్ళు మనం అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కిచెన్లోకి వెళ్దాం రండి.
ఇప్పుడు మనమైతే కిచెన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఓవరాల్గా ఇద్దరు షెఫ్ ఉన్నారనమాట. సో ఆ ఇద్దరు షెఫ్లతో కూడా మనం మాట్లాడదాము. మ్యాక్సిమం నేనైతే మొత్తం మీకు డీటెయిల్గా ఇవ్వడానికి అది ట్రై అనమాట. సో మీరు ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే ఇది కిచెన్. సో ఇదైతే ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ మనం ప్లేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఏవైతే మండి సర్వ్ చేస్తారో సో ఆ ప్లేట్స్ అనమాట. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇటుపక్క వచ్చేసరికి ఇక్కడంతా అంటే మనకి గార్నిషింగ్కి ఏమైతే ఇస్తారో ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మరి ఇక్కడ ఉంచుకున్నారనమాట. అంటే మనం ఏదైనా ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు కావాల్సినవి వేసేసి గార్నిషింగ్ చేసేసి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడైతే మనం గార్నిషింగ్ చూసేసాము. సో ఇక్కడైతే సూప్ అనమాట. సో ఎవరు ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. సో అదైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. సో దాన్ని కూడా వాళ్ళు గార్నిష్ చేయడానికి అయితే ఇక్కడ వచ్చారనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎలా చేస్తారు అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట లైవ్. సో అండ్ ఈ పార్ట్కి వచ్చేసరికి మనం ఏవైతే ఆర్డర్ ఇస్తామో చిల్లీ చికెన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసేసి మనకి ఇస్తూ ఉంటారనమాట. ఏంటిది ఇది? చికెన్ మెజెస్టిక్. సారీ, చికెన్ మెజెస్టిక్ డిష్. ఓకే, ఆర్డర్ వచ్చింది జస్ట్ నౌ. ఓకే, సో ఇదైతే మెజెస్టిక్ అనమాట చికెన్ది. సో ఇక్కడైతే అది రెడీ అయిపోయింది. ఇది కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇప్పుడైతే మనం ఇండియన్ షెఫ్ తోటి మాట్లాడదాము. అంటే జైల్ టీంలో ఉన్న షెఫ్ అనమాట. హాయ్ సార్, వాట్స్ యువర్ నేమ్? Sajan. And what is a special dish in 99 restaurant? 99 में तंदूरी चिकन, चिकन टिक्का, मुर्ग मलाई, मेजेस्टिक, 555 और 65 मंचूरिया, चिली चिकन, ऑल आइटम अवेलेबल. करी है, मोगलाई करी, चिकन रॉयल सीमा करी, ऑल आइटम करी. And what's your native place? ओडिशा. ओडिशा से हैं, तो हम लोग जॉब कर रहा हैं. And how many years you entered into chef? सिर्फ 13 years हो गए. Oh, you have 13 years experience. Okay, thank you. And మీరు చాలా మంచి మంచి వంటకాలని మాకు అందజేస్తున్నారనమాట. అండ్ 99 రెస్టారెంట్లో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మన షెఫ్తో అతి కష్టంగా మాట్లాడమన్నమాట, ఎందుకంటే మనకి హిందీ రాదు కాబట్టి అంతగా. సో ఇప్పుడైతే అరేబియన్ షెఫ్ దగ్గరికి అయితే వెళ్దాము. అది ఎంత డిఫికల్ట్గా ఉంటుందో నాకైతే తెలియదు. ఈయనైనా హిందీ, మరి ఆయన ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు అన్నదే క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. సో ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ ఒక మండిని ప్రిపేర్ చేస్తున్నారు. సార్ ఏం మండి అది? చికెన్ జ్యూసీ. చికెన్ జ్యూసీ. చికెన్ జ్యూసీ మండి. ఓకే, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సోను పాండే. ఓకే, వాట్స్ యువర్ స్పెషాలిటీ? My specialty is mutton juicy mandi, mutton juicy marag mandi. Okay. 99 special sweets, kunafa, classic kunafa. 99 special Arabian mix mandi, feast, 5 members comfortable. Starters, 3 types starter, 1 types mutton juicy, 1 types fish, every item. And how many years you have experience like in this? 7 to 8 years. 7 to 8. 8 years. Yes. Okay. What's your native place like? Where are you from proper? My from Bihar. Sorry? Bihar. Bihar. Yes, Bihar. You're from Bihar, but how you learned all this Arabian? Hyderabad. Thing? Hyderabad. Yes. Okay. My Hyderabad's work experience of 7 years. 7 years. Yes. Okay. And how you enjoying your job? Yes. You're enjoying your job? Sorry? How you enjoying your job? Enjoy work. Work. So you're happy with this I job? am very happy. Okay. My job is very happy. My work is very happy. Okay, you are not missing your family? No. My work is my importance. Okay. Yes. So work is important, right? Yes. Okay, thank you so much. Welcome. And మీరు ఇంత మంచి అరేబియన్ ఫుడ్ కూడా మాకు అందజేస్తున్నందుకు థ్యాంక్ యూ. Welcome. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లైవ్ కిచెన్ ఇక్కడ ఉంది, చికెన్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెగ్ పీసెస్ ఉన్నాయి, మై ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇవంతా ఏంటి? సారీ, మలై గ్రీన్. ఓకే, సో అంటే దీనికి సపరేట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసి పెట్టుకొని అండ్ ఆర్డర్ వచ్చిన వెంటనే వాళ్ళు మనకి ఫ్రెష్గా వేసేసి మనకి ప్రిపేర్ చేసి అయితే ఇస్తున్నారు అనమాట. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క థీమ్ని అయితే వీళ్ళు పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉంటాయి అండ్ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం అయితే కన్ఫర్మ్గా చేద్దాం, రండి. సో ఇప్పుడు మనం 2 థీమ్లు చూసాము, ఇట్లా అంబియన్స్ గురించి వీటి గురించి అంతా మనం మాట్లాడుకున్నాం. అసలు ఫుడ్ ఎలా ఉందో ఇక్కడ వచ్చిన వాళ్ళని మనం అడిగి అయితే తెలుసుకోండి. సో
ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఉంది, చెప్తారో కూడా తెలియదు, బట్ విల్ ట్రై అనమాట. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉంది ఫుడ్? వెరీ వెరీ టేస్టీ. అంటే ఇదేనా ఫస్ట్ టైం లేదా ఇంతకు ముందు కూడా మీరు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఓకే. నేనైతే ఫస్ట్ టైం. ఓకే. ఫ్యామిలీ అయితే మరలా విజిట్ చేయడానికి చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ మీరు ఏం ఆర్డర్ చేశారు ప్రస్తుతం? మేము తందూరి. తందూరి ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. 100 మార్క్స్ ఇచ్చి. ఓకే సార్, మీరు ఇదేనా ఫస్ట్ టైం? లేదు, నేను వచ్చాను, నాకు ఫుడ్ బాగా నచ్చి ఫ్యామిలీని తీసుకున్నాను. మ్యామ్ మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. సార్ మీరు? బాగుంది, చాలా బాగుంది. అండ్ తందూరి కాకుండా ఇంకేమైనా ఆర్డర్ చేసుకున్నారా? ఫిష్ మండి చెప్పాను. ఓకే. వెయిటింగ్. అంటే ఇక్కడ కాకుండా ప్రీవియస్ ఎక్కడైనా తిన్నారా ఫిష్ మండి? తిన్నాను ప్రీవియస్గా. ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినట్టు చాలా బాగా నచ్చి, సో ఫ్యామిలీ కూడా టేస్ట్ చేయాలని వచ్చి. అంటే మీరు ప్రీవియస్ వచ్చారు, మీకు నచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇందాకైతే మన లైవ్ కిచెన్ అండ్ థీమ్స్ ఇవన్నీ చూసేసాము. సో అసలు ఇవన్నీ పెట్టాలన్న థాట్ వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ ఓనర్ని అయితే మనం అడిగి తెలిసిందో. నాట్ ఓనర్, ఇద్దరు ఉన్నారనమాట. సో ఒకరు వచ్చేసి సునీల్ గారు అండ్ ఇంకొకరు జనార్దన్ గారు. ఇప్పుడు మనతో పాటు అయితే సునీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అసలు మీకు ఈ థీమ్తో ఒంగోలులోనే స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? టీమ్ అంటే ఏం లేదు, ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతుందని అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మన నార్మల్ రెస్టారెంట్స్ అనేవి అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ మన జైలు తర్వాత కొత్త ఫ్యామిలీస్ కానీ యూత్కి కానీ అట్రాక్ట్ అవుతారని తెలిసి ఒంగోలులో పెట్టాం. అండ్ ఈ థీమ్ అంటే చాలా థీమ్స్ ఉన్నాయి కదా మనకి, ఇది ఎందుకు అని మీరు చూస్ చేస్తారు? అంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా, ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇలా జైలు అయితే కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం ప్రైవసీ. అరబిక్ అయితే కొంచెం ప్రైవసీ ఉంటుంది కొంతమందికి, అలా అని పెట్టేసాము. అండ్ మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ముఖ్యమైతే వీటిని రన్ చేయడానికి షెఫ్ అనేవాళ్ళు చాలా ముఖ్యం అనమాట. అది మీరు ఎలా చూస్ చేసుకున్నారు? అంటే అలాంటి అట్మాస్ఫియర్ అయితే మీరు క్రియేట్ చేసేసారు, దట్స్ నెక్స్ట్ లెవెల్. మరి ఫుడ్ విషయానికి వచ్చేసరికి షెఫ్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా చూస్ చేస్తున్నారు మీరు? ఎలా చూస్ చేసామంటే మేము 1కి 10 ట్రయల్స్ వేసాము. మాకు తర్వాత లాస్ట్లో వచ్చేసి మనకి ఇతను అయితే సరిపోతాడని తెలిసి మనం ఇతన్ని సెలెక్ట్ చేసి బీహార్ నుంచి అరేబియన్ చెఫ్ని అయితే తెప్పించాము, ఒడిస్సా నుంచి ఇండియన్ చెఫ్ని అయితే తెప్పించి సెట్ చేసాము. అండ్ మన రెస్టారెంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అండ్ స్పెషాలిటీ ఏంటి? అంటే ఈ థీమ్ పెట్టారు కాబట్టి ఎలాంటి స్పెషాలిటీ అంటే ఇప్పుడు నార్మల్గా బిర్యానీస్, చికెన్ బిర్యానీస్ అనేవి నా కామన్ అయిపోయింది. ఇప్పుడు మండి అనేది అరేబియన్ స్టైల్లో ఎక్కువ లైక్ చేస్తారు. సో ఆ ఫుడ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మండి స్టైల్. అండ్ వచ్చిన కస్టమర్స్ నుంచి మీకు వచ్చిన ది మోస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్ అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఏదైనా సరే మాకు వచ్చేసి కస్టమర్స్ అయినా రెగ్యులర్ కస్టమర్స్, తర్వాత మనకి కాంప్లిమెంట్స్ అయినా బాగుంటాయి. అంతా పాజిటివ్ వేలోనే ఉంది. అండ్ ఎన్ని మంత్స్ అవుతుందండి ఇది మీరు స్టార్ట్ పెట్టి? ఆల్మోస్ట్ 6 months దాటింది, 7th month. సో ఎలా ఉంది ఓవరాల్ ఈ 6 months మీ జర్నీ దీంతో? ఒంగోలు రెస్పాన్స్ చాలా బాగుంది. ఓకే, మీరు ప్రాపర్ ఎక్కడండి? నర్సరావుపేట. ఓకే, అంటే ఇది స్టార్ట్ చేయాలన్నప్పుడు మీతో పాటు జనార్దన్ గారు కూడా ఉన్నారు. అంటే మీ ఇద్దరు డిస్కషన్ ఎలా ఉండింది యాక్చువల్లీ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్నప్పుడు? అంత డిస్కషన్ ఏం లేదండి, చేద్దాం అనుకున్నాం, చేసాము, అయిద్ది అనుకున్నాము, అయిపోయింది అంతే. అంటే ఇంకా డిస్కషన్స్ ఏం లేదు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఇది స్టార్ట్ చేద్దామన్నా? అంతా పాజిటివ్గా ఉంది కాబట్టి అయిపోయింది. ఓకే, మరి అండ్ షెఫ్లు కూడా మీరు చాలా సెలెక్టివ్గా చూస్ చేసుకొని మరి మీరు తీసుకున్నారు. అండ్ ఇలాగే ఇంకా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే జనార్దన్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా రిక్వెస్ట్ తర్వాత అట్లీస్ట్ హాయ్ అయినా చెప్దామని జనార్దన్ గారు అయితే ఓకే చెప్పారు. హాయ్ సార్. సార్ I9 మీడియా తరఫున మీ రెస్టారెంట్ గురించి జస్ట్ 1-2 మాటల్లో ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అండ్ కస్టమర్ని సాటిస్ఫై చేయడం మా హ్యాపీగా పెట్టుకున్నాం. అందుకే ప్యాషన్తో ఈ రెస్టారెంట్ని అండ్ జనాల నుంచి వచ్చే కాంప్లిమెంట్ని మీరు ఎలా తీసుకుంటున్నారు సార్? అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ అరే బాగుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే చెఫ్లు బాగున్నారని మాకు ముందుగానే తెలుసు. మంచి ఫుడ్ పెడుతున్నామని మేము టేస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నాం. బాగుంటుందని తెలుసు, కానీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ పీక్స్లో ఉంటుంది. అదే, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ సునీల్ గారు చెప్పారు చాలా మందిని మేము సెలెక్ట్ చేసుకొని దాంట్లో చూస్ చేసుకున్నామని. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2 టీమ్స్ పెట్టారు, ఒకటే కాకుండా. ఎందుకని 2 టీమ్స్ పెట్టాలన్న థాట్ వచ్చింది మీకు? ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న కస్టమర్లు ఎలా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే రావడానికి ఆస్కారం ఉంటుంది. లైక్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న పిల్లలు కావచ్చు, త్వరగా అట్రాక్ట్ అవుతారు. ఫ్యామిలీస్ అట్రాక్ట్ అవడం కోసం
ఇలాంటి 2 థీమ్లు ఎంచుకోవడం జరిగింది. అండ్ మీరు థీమ్స్ ఎంచుకోవడమే కాదు, ప్రైవసీ అన్నది కూడా ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, ఇలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒంగోలుకి ఇలాంటి రెస్టారెంట్ని మీరు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హాయ్ బాయ్. సో ఓవరాల్గా మనం అయితే ఇంట్రడక్షన్ చూసేసాము, థీమ్స్ చూసేసాం, ప్రతి ఒక్కరు కూడా కంప్లీటెడ్. ఇప్పుడైతే మనం ఫైనల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన దగ్గర అయితే ఇప్పుడు ఫుడ్ అయితే వచ్చేసింది. సో దీని గురించి మనకి డీటెయిల్గా తెలియాలంటే సునీల్ గారు అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇదంతా మీ సిగ్నేచర్ డిషా? మరి చెప్పండి ఏంటిది? ఇది వచ్చేసి చికెన్ మెజెస్టిక్. ఓకే. ఇది అది నాన్ వెజ్ మండి ఫ్యామిలీ. ఓకే. దాంట్లో 4 ఐటమ్స్ అయితే వస్తాయి. బీబీక్యూ, అల్ఫామ్ చికెన్ డ్రమ్ స్టిక్, గ్రిల్ ఫిష్ వస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి ఇది గ్రిల్ ఫిష్ టిక్కా. ఓకే. ఆ స్మోకీ ఫ్లేవర్ రావటానికి కూడా మీరు స్మోక్ అన్న ఆ ఫీల్ వచ్చేస్తుంది యాక్చువల్లీ అది తేంగాలని కూడా. సో టేస్ట్ చూసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇద్దరం చెప్తాము. సార్ మీరు ట్రై చేయండి సార్. నేను రోజు తినే మీరు ట్రై చేయండి. పర్లేదు సార్, జస్ట్ ఊరికి టేస్ట్ చేయండి అంతే. ఇద్దరం టేస్ట్ చేద్దాం కానీ సార్ జస్ట్ ఒకటి. సో ఇదైతే చికెన్ మెజెస్టిక్ అనమాట, రైట్ సార్? సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. డిఫరెంట్ మాటలు అయితే రావట్లేదు. పైన అయితే జ్యూసీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్ ఉంది. సో ఓవరాల్గా అయితే బాగుంది చికెన్ మెజెస్టిక్. పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారని చెప్పుకోవచ్చు అనమాట. సార్ మీకు ఎలా అనిపించింది మీ డిష్? మా డిష్ వచ్చేసి బాగుంటుంది. ఇది ఒకసారి ఇది ట్రై చేయండి. చికెన్ లాలీపాప్ ఇది చాలా బాగుంటుంది. చికెన్ లాలీపాప్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది చికెన్ లాలీపాప్. అండ్ కాలకుండా మనకి సేఫ్టీ కింద కూడా ఇలా ఫోజులు అనేది వేసేసి ఇస్తున్నారు. సార్ మీరు కూడా సార్ అయితే టేస్ట్ చేయడానికి నాతో పాటు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని అనుకున్నాను. ఇట్స్ ఓకే, నేను ఉన్నాను కదా, ఐ టేస్ట్ అండ్ ఐ టెల్. చాలా జ్యూసీగా ఉంది. అంటే మీరు చికెన్ లాలీపాప్ చేసేటప్పుడు కస్టమర్ని అడుగుతారా మీకు స్పైసీ కావాలన్నా లేక స్వీట్ కావాలన్నా? అంటే చికెన్ లాలీపాప్లో మనకి ఇలా వెట్టోస్ అనే బాగుంటుంది, ఎందుకంటే జ్యూసీ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది చికెన్ లాలీపాప్. హార్డ్గా ఉన్న తినలేము. ఇదైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది కూడా పిల్లలకి రికమెండెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మైనన్ పేరు చెప్పేసి వచ్చేయండి అబ్బా మీరు, మీకు చాలా అంటే చాలా మంచి ఫుడ్ దొరికిద్దని చెప్తాను. సార్ నెక్స్ట్ వచ్చేసి స్మోకీ ఫిష్ సార్ ఇది. సో ఇక్కడ ఫిష్ అయితే ఉంది, ఫిష్ని కూడా మనం టేస్ట్ చేద్దాం. సెసమే సీడ్స్ కూడా వేసారు కొరియన్ ఫీల్ రావటానికి ఏమో. ఫిష్ అన్నట్టయితే లేదు నిజంగా, అంటే అదొక స్నాక్ టైప్లో ఉంది. పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా తింటారనమాట. ఏంటి మీ కాన్సెప్ట్ మొత్తం పిల్లల మీద వెళ్ళిపోతుంది ఏంటి? నాకు తెలియదు. ఏం లేదు, అట్లా స్మూత్నెస్ మీకు అలా అనిపిస్తుంది. అంటే ఫిష్ తింటున్నా అంటే ఫిష్ ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది అనమాట. స్మోకీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనమాట. అండ్ ద ఫైనల్ థీమ్ ఇక్కడ ఉందన్నమాట. మంది ఈ ప్లేట్ చూస్తుంటే నాకు ఇంకొక డైలాగ్ గుర్తొస్తుంది, కంచం ఏంటి ఇంత ఉంది అన్నట్టు. సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్దాం. ఫ్లేవర్ఫుల్ రైస్ అనే చెప్పుకోవచ్చు. వితౌట్ రైస్ అయినా తినేయచ్చు అంటే ఇంకేమీ అవసరం లేదు. ఫ్లేవర్ఫుల్ రైస్ అనే చెప్పుకోవచ్చు. అది మటన్ బాయిల్డ్ వాటర్తో చేస్తారు రైస్ ఇది, అందుకే అంత ఫ్లేవర్ఫుల్గా ఉందంట. నార్మల్ బిర్యానీస్ లాగా నార్మల్ వాటర్స్తో వేసి చేయరు, మటన్ బాయిల్డ్ వాటర్తో చేస్తారు. ఆ ఫ్లేవర్ అనేది అయితే కన్ఫామ్గా తెలుస్తుంది. అంటే నార్మల్ మనం ఏదైనా ప్లెయిన్ రైస్ లేదా ఇలా ఏదైనా రైస్ తినాలి అనుకున్నప్పుడు మనకి సైడ్ ఏదైనా కర్రీ ఉంటే బాగుండిద్ది అని అనుకుంటాము. బట్ దీనికి అలాంటి ఏం అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ అనేది మనం ఒక బయటికి తెలిసిద్ది అనమాట. సో ఇక్కడైతే మనకి లెగ్ పీసెస్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఫిష్ సార్. సో ఇక్కడ ఫిష్ ఇచ్చారు సార్. ఇది ఆల్ఫామ్, ఇది కూడా చికెన్. స్పైసీ తక్కువ ఉంటుంది. సో స్పైసీ తక్కువ ఉంటుంది. ఇది కూడా ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇవి అంటే ఏదో చెప్పాలి అని కాకుండా టు బి హానెస్ట్ దిస్ ఈస్ ది బెస్ట్ అని చెప్తున్నాను అనమాట. అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే రికమెండెడ్ అని చెప్పుకోవచ్చు. అంటే సిట్టింగ్ వైజ్గా కావచ్చు, థీమ్ వైజ్గా కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్లేవర్ఫుల్ రైస్ అండ్ ఎక్కువ స్పైసీ లేకుండా చాలా జ్యూసీగా ఇలా చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే ఫుడ్ టేస్ట్ చేసాము, చాలా బాగుంది, రికమెండెడ్ అని చెప్తున్నాం అనమాట. సార్ లాస్ట్గా మైనన్ మీడియా ప్రేక్షకులకి 99 రెస్టారెంట్ గురించి ఏం చెప్తారు సార్?
పక్కా అయితే మీరు ఇక్కడికి వస్తే టేస్ట్ ఒకటి, తర్వాత వచ్చేసి మీరు ఫుల్ఫిల్డ్గా మీరు పెట్టే మనీకి పక్కా న్యాయం జరుగుతుంది. సో సార్ టేస్ట్ విషయం వచ్చేసేసరికి 100% మీరు ఎక్కడ తినుండరు, ఆ టేస్ట్ అయితే మీకు ఆ ఫీల్ తగులుతుంది, బాగుంటుంది. ఓకే, సో గాయస్ ఇది ఒక ఫీస్ట్ అనే చెప్తున్నాను. అండ్ అంటే చాలా మందికి చాలా కోరికలు ఉంటాయన్నమాట, పలానా థీమ్ తోటి మనం ముందుకు వెళ్ళాలి అని. అలాంటి దాంట్లో ఒంగోలులో మనకి చాలా అందుబాటులోనే ఈ అరేబియన్ థీమ్ అండ్ జైల్ థీమ్ అయితే అందుబాటులో ఉంది. ఫుడ్ వైజ్గా కూడా వాళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా మనకి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ తోటి మనకి అందిస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా ఈ థీమ్కి రాకుండా ఉంటే ఈ రెస్టారెంట్కి దయచేసి రండి. మీరు రాకపోతే ఇలాంటి ఫుడ్ మీరు నిజంగా మిస్ అవుతారనమాట. సో నెక్స్ట్ రెస్టారెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ i9 మీడియా. నేను మీ యాంకర్ వెన్నెల, కెమెరామ్యాన్ సాయితో.